ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ గ్యాంగ్ SMHHకి. ఈరోజు వీడియో అయితే నా పర్సనల్ స్టేషనరీ అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం డీటెయిల్తో ఉన్నవి స్టార్ట్ చేద్దాం. ఇది అయితే చాలా చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇది సైడ్ పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం పెయింటింగ్స్ చూద్దాం. నా దగ్గర ఉన్నవైతే 2 సెట్స్ పెయింటింగ్స్ అనమాట. టూ సెట్స్ పెయింటింగ్స్ అయితే మాకు ఉన్నాయి. చూడండి, ఇలాగే 10 ఉంటాయి అన్నమాట ఒక్క సెట్లోని. ఈ సెట్లో అయితే డామ్స్ అనమాట. ఈ సెట్లో అయితే మనకి ఒక రోలో 6 వస్తాయి, అంటే 2 రోస్ కాబట్టి 12 ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఎరేజర్స్ చూద్దాం. డిఫరెంట్ వెరైటీ ఎరేజర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా ఎరేజర్స్. చూసారు కదా, ఈ టైప్ ఎరేజర్స్ అయితే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం ఇవి పక్కన పెట్టేసి పెన్ స్టేషనరీకి వచ్చినప్పటికి ఫస్ట్ అయితే మనం ప్లాంక్ గురించి చూద్దాం. ఈ ప్లాంక్ అయితే DTS ప్లాంక్ అనమాట. ఈ సారీ పెట్టేసి మనం పెన్స్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే మనం యూనికార్న్ పెన్ తీసుకున్నాం అనమాట. ఈ పెన్స్ అయితే మ్యాజికల్ పెన్స్ అనమాట. ఇదైతే నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఇది పక్కన ఇదైతే మా ఫ్రెండ్ తిరుపతి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి నేను కోలాటం వేయడానికి వెళ్తే అక్కడ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి DTS పెన్. సిజర్ పెన్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి స్మాల్ సిజర్ అనమాట. సిజర్ ఇది రియల్గా కట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెన్ ఉంటుంది. మేము ఇంకా యాక్చువల్లీ ఏం ఓపెన్ చేయలేదు. ఇది అయితే ఒక స్టార్ పెన్. ఇది వచ్చేసి బ్లాక్ డాగ్ అనమాట. దీని గురించి తర్వాత చేస్తా. ఇవైతే చాలా వెరైటీ కలర్స్ అయితే మనం రాయొచ్చు దీంతో. ఇది ఒకటి, అండ్ ఈ పెన్సిల్ ఒకటి. ఇక్కడికి వచ్చేసి సెట్స్ మొత్తం మా డాడీ పంపించారు అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి పెన్స్ అయినా. ఇది వచ్చేసి బ్లాక్ డాగ్ అని ఒక కంపెనీ ఉంటుంది. చాలా బాగా రాస్తుంది. ఆల్మోస్ట్ 10 తెచ్చారు, కాకపోతే అన్నీ అయిపోయి ఒకటి దాచుకున్నాను. ఇవి వచ్చేసి పెన్స్ అండ్ ఎరేజర్స్ అనమాట. ఇవన్నీ సైడ్ తీసుకుంటే ఈ పెన్స్ ఉన్నాయి. చూడండి, ఇవి వచ్చేసి పెన్స్ అనమాట. ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఇది ఆర్మీ స్టిక్కర్స్ అండ్ ఇవి బైక్ స్టిక్కర్స్ అనమాట. ఇవి లయాన్ స్టిక్కర్స్. వెనకతలో వచ్చేసి ఇంకోటి ఉన్నాయి ఏరోప్లేన్వి.
పక్కకి పెట్టేస్తే ఇవి ఉన్నాయన్నమాట. ఇవి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఇది అయితే ఒక బ్యాగ్లో ఉంటుంది. ఈజీగా అయితే పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. చూడండి, మనం ఇది ఇలాగా ఓపెన్ చేస్తే పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి. చూడండి, పెన్సిల్స్ అనమాట. వెనకతలు మనకి రబ్బర్ కూడా ఇస్తారు. వెనకతలు మనకి ఎరేజర్ కూడా ప్రొవైడ్ అవుతుంది. ఇవి వచ్చేసి స్కెచెస్ అన్నమాట. ఇవి కూడా 4 ఇచ్చారు. వెనకతలు వచ్చేసి దానికి డస్టర్ ఉంటుంది. ఇవి వచ్చేసిన తర్వాత ఇవి పెట్టడానికి కూడా చాలా స్ప్రింగ్లా ఉంటుంది. దీనిలోన ఎక్కడికైనా మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది వచ్చేసి పెన్స్ అన్నమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేసారు లేదో, ఇలాగ అది తీయగానే ఫోర్స్గా పైకి లెగుస్తుంది అనమాట. ఇది వచ్చేసి రెడ్ పెన్, ఇవి బ్లూ పెన్స్ అన్నమాట. ఇవి బ్లూ పెన్స్, ఇది వచ్చేసి రెడ్ పెన్. ఇప్పుడు టీచర్స్కి వాళ్ళకైతే రెడ్ పెన్స్ అవి ఉంటాయి. ఈరోజు వచ్చేసి నేను ఇది చూపించడానికి మర్చిపోయాను కదా. ఇవైతే చాలా పెన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు నేను అన్నీ సపరేట్ చేసి మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి రెడ్ పెన్స్ అన్నమాట. నా దగ్గర అయితే 5 రెడ్ పెన్స్ ఉన్నాయి. ఇవైతే జెల్ పెన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి 4 ఉన్నాయి. ఇవి రెడ్ పెన్స్, ఇవి బ్లూ జెల్ పెన్స్ అండ్ ఇవి బ్లాక్ జెల్ పెన్స్. ఇవి వచ్చేసి బాల్ బ్లూ అన్నమాట. దీంట్లో కొద్దిగా బ్లాక్ కూడా మిక్స్ అయ్యాయి ఇక్కడ మొత్తం. ఇవి వచ్చేసి స్టేషనరీ అన్నమాట. ఇవి అన్నీనా. బాయ్ ఫ్రెండ్స్, మనం ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చింది అనుకో, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.